పోక్సో పేరుతో పగ తీర్చుకుంటున్నారు. ఈ చట్టం దుర్వినియోగం పెరిగిపోయింది. అందులో రోమియో జూలియట్ క్లాస్గా చేర్చాలి. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలి. టీనేజ్ ప్రేమికులను కాపాడాలి సుప్రీంకోర్టు. ఒకసారి చదువుదాం. పోక్సో కేసు కూడా దుర్వినియోగం అవుతుందట. ఒకప్పుడు 490 ITI కేసు వేస్తే ఇంటి లాగా మొత్తం తీసుకుపోయి జైలు వేసేది. తర్వాత ఇప్పుడు భర్తను కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. 11వ పేపరే కదా. సో అట్లనే ఈ పోక్సో యాక్ట్ కూడా దుర్వినియోగం అవుతుందట. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అట్లనే కొన్ని రోజుల కింద ఏంది ఈ SC/ST యాక్ట్ కూడా దుర్వినియోగం అవుతుందని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు అందులోనే ఈ పోక్సో యాక్ట్ కూడా చేరిందంట. ఇది రైట్. పోక్సో పేరుతో పగ తీర్చుకుంటున్నారు. ఈ చట్టం దుర్వినియోగం పెరిగిపోయింది. అందులో రోమియో జూలియట్ క్లాస్గా చేర్చాలి. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలి. టీనేజ్ ప్రేమికులను కాపాడాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటున్నటువంటి పరిస్థితి. పిల్లలను లైంగిక దాడుల నుంచి కాపాడేందుకు తయారు చేసిన పోక్సో చట్టం చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో బాధితురాలి వయసు నిర్ధారించే మెడికల్ టెస్టులు చేయాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారం హైకోర్టుకు లేదంది. ఈ సందర్భంగా ఎన్నో సందర్భాల్లో కావాలని యువతి వయసు తక్కువగా చూపిస్తున్న తల్లిదండ్రులు, వయసులో దగ్గరుండి ప్రేమించుకుంటున్న యువతి యువకులపై పగ తీర్చుకుంటున్నారని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ NK సింగ్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ ఉన్నతమైన పోక్సో చట్టాన్ని రక్షించేందుకు ఒకరినొకరు ఇష్టపడే టీనేజర్లను కాపాడేందుకు రోమియో జూలియట్ క్లాజును చట్టంలో చేర్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. టీనేజర్లు కాపాడే చట్టంతోనే వారిపై కుటుంబాలు పగ తీర్చుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డది. రైట్. ఇప్పుడు పోక్సో కేసు చాలా దుర్వినియోగం అవుతుందంట. ఎట్లా అంటే తల్లిదండ్రులు కావాలని చెప్పేసే తక్కువ వయసు వేపిస్తున్నారంట. కావాలని చెప్పేసి పిల్లల తక్కువ వయసు వేపించి అట్లా పగ తీర్చుకుంటున్నారని చెప్పేసి దీని మీద రోమియో జూలియట్ క్లాస్ చేర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటున్నది.